మనము పొందుకున్నది మనం తెచ్చుకున్నది ఎప్పుడు కూడా కాదు. అది కేవలము దేవుని ఎన్నుకుంటేనే మాత్రం. ఈ లోకంలో దేవునిని ఎన్నుకున్న సేవకులు ఉన్నారు, దేవుడు ఎన్నుకున్న సేవకులు ఉన్నారు. దేవుడు ఎప్పుడైతే ఎన్నుకుంటాడో వాళ్ళను నమ్మకస్తులుగా, దీనులుగా వాళ్ళను అదే రీతిగా ఉంచుతాడు. దేవునిని ఎన్నుకున్న వారు తమను తాము పాపులర్ చేసుకున్నారు, ఫేమస్ చేసుకున్నారు. దేవుని చేత ఎన్నుకోబడటం చాలా ముఖ్యం. దీనుని అల్పునైన నేను ఒక నామకర్త క్రైస్తవ కుటుంబంలో పుట్టినను. దేవునితో ఎటువంటి సంబంధం లేకుండా ఉండేవాడిని. నెవర్ హ్యాడ్ ఎనీథింగ్ టు డూ విత్ గాడ్, చర్చ్, బైబుల్, క్రిస్టియన్ ఫ్రెండ్స్, నథింగ్. అంటే ఒక రిబెలియస్గా ఉన్న వ్యక్తిని, లోకం సంబంధించిన వ్యక్తిని. నేను చైల్డ్ ప్రాడజీ. నేను చిన్నప్పటి నుండే నేను మ్యూజిషియన్. ఐ వాజ్ ఎ బార్న్ మ్యూజిషియన్. సో ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ వెన్ ఐ వాజ్ 3 years old and played my first concert when I was 5 years old. That kind of person or that kind of talent God gave me. సో హైదరాబాద్లో ఉన్న వారికి రవీంద్ర భారతి ఏంటో తెలుసు. రవీంద్ర భారతిలో నాకు 5 వయసు ఉన్నప్పుడు నేను అక్కడ నాది కాన్సర్ట్ అయింది. సో అటువంటి వ్యక్తిని నా యవ్వనకాలం అంతా కూడా నేను మ్యూజిషియన్స్తోనే ఉన్న సమయంలో, దేవుడితో ఎటువంటి సంబంధం లేని సమయంలో నా ఒక మంచి స్నేహితుడు అంటే పరిచయం అనే వ్యక్తి, నాకంటే ఎక్కువ 4-5 సంవత్సరాలు పెద్ద ఉన్న వ్యక్తి, మంచి గిటారిస్ట్, మంచి మ్యూజిషియన్. ఆయన ఒక కాన్సర్ట్ అయిపోయిన తర్వాత, మ్యూజిక్ కాన్సర్ట్ అయిన తర్వాత, రాత్రి 12 ప్రాంతంలో అయిపోయిన తర్వాత వాళ్ళ స్నేహితులందరూ ఇంటికి వెళ్ళి వాళ్ళు బాగా తాగారు. తాగిన తర్వాత ఉదయకాలం 4 గంటలకి ఆయనకి గుండెపోటు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన చనిపోయారు. డాక్టర్స్ డిక్లేర్డ్ హిమ్ డెడ్. సో హీ వాజ్ వెరీ యంగ్, జస్ట్ మ్యారీడ్ the previous year, and wife went to her native for delivery. So he was all alone. He called his friends, then they all drank. అందరు తాగినారు ఉదయకాలం 4 గంటలకు. ఆయన గుండెపోటు, హాస్పిటల్ తీసుకెళ్ళాను, చనిపోయారు. నేను హాస్పిటల్కు ఇంకొక బ్రదర్ ఆయన ద్వారా తెలియడాన్ని బట్టి నేను కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన కలిసి చూద్దామని వెళ్ళినప్పుడు అక్కడ అంత గుంపు జనాలు ఉన్నప్పుడు అడిగినాను ఎక్కడ ఉన్నారంటే వెనక వైపు ఉన్నారంటే. హాస్పిటల్ వెనక వైపు వెళ్తే అక్కడ ఏముంది, మార్చరీ ఉంది. అక్కడ అతని బాడీ కట్టేసింది. 4 గంటలు చనిపోయాడు. పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. బాడీని ఒక చేపలో కట్టినారు. వాళ్ళ సొంత ఆయన సొంత ఊరికి తీసుకెళ్ళిపోవాలి. రక్తం మరకలు ఉన్నాయి ఆ చేప మీద, ఈగలు వాలినాయి. నేను అప్పుడు నా జీవితంలో ఎన్నడూ కూడా దేవుడు, బైబిల్, క్రైస్తత్వము, చర్చ్, ప్రార్థన ఏమీ లేని వ్యక్తిని. అది చూసినప్పుడు మొట్టమొదటిగా ఒక రీతిగా ఐ వాజ్ హాఫ్ డెడ్, లైక్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ లైఫ్. నేను తిరిగి నా ఇంటికి వెళ్ళిపోయాను. నేను నా గదిలోనికి వెళ్ళిపోయాను. నా గది ఏంటంటే మై మదర్ డెలివర్డ్ మీ ఇన్ దట్ రూమ్. ఆ టైంలో మిడ్ వైఫ్స్ ఉండేవాళ్ళు, ఇంట్లోనే వచ్చి డెలివరీ అయ్యేది. నేను ఏ గదిలో నేను పుట్టినానో అదే నా గది. దట్ బికేమ్ మై రూమ్. సో ఆ రూమ్లోకి వెళ్ళి నేను ఒక ప్రశ్నతోని నా మంచంలో నేను పడుకున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, అది ఉదయం 11:30 ప్రాంతం. నా ప్రశ్న ఏంటంటే, నేను ఈ సమయంలో నేను చనిపోతే నా అంతం ఏంటి? నేను ఎక్కడ, నా నిత్యత్వం ఏంటి? నా నరకమా, పరలోకమా? నాకు ఆ ప్రశ్న అడిగి నేను పడుకున్నాను. అప్పుడు నేను ఒక దర్శనం చూశాను. ఆ దర్శనము ఏంటంటే, ఆకాశము తెరవబడ్డది. ఒక గొప్ప శబ్దం, ఒక మూల నుండి ఇంకొక మూల మెరుపు వచ్చిన తర్వాత దేవుడు ఏర్పరచుకున్న జనులందరూ కూడా మధ్యాకాశంలో కొనుక్కోబడుతున్నారు. సగం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి వాళ్ళు అదృశ్యమైపోతున్నారు, లేరు, వెళ్ళిపోయారు. కొద్దిసేపు అయినాక ఈ భూమి పైన 2 గుంపు జనాలు నేను చూస్తున్నాను. 2 గుంపు జనాలు. ఒక గుంపు, మీరెవరో మాకు తెలీదు, మేము మీ గురించి వినలేదు, లేదా
యేసుక్రీస్తు ప్రభును తృణీకరించిన అన్యులు, వాళ్ళదొక గ్రూప్. వీళ్ళంతా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ అరుస్తూ ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఏమో నామకారత క్రైస్తవులు, సంఘము లేదా క్రైస్తత్వంలో ఉన్నవారు కానీ నూతనంగా జన్మించిన అనుభవం లేనివారు. సో అదొక గుంపు. దెన్ in the midst of them, in these two groups, I see myself in a corner. ఆ గుంపులో నన్ను నేను చూసుకుంటున్నాను. my head bent between my knees and I'm sitting down. I'm seeing that all in the vision. Then I hear a voice. Now when I say I heard a voice, I mean it. Because I never went to church. Nobody gave me gospel. Nobody made me repeat a salvation prayer. I never read Bible, nothing. I had no clue about God. But this voice transformed my life. That voice said, "My son, be careful. You are in the midst of the forsaken people." నా కుమారుడా జాగ్రత్త, విడిచిపెట్టబడిన వారి మధ్యలో నువ్వు ఉన్నావు. దట్ వాస్ మై స్టేటస్. నేను అడిగినప్పుడు నా స్థితి ఏంటని. అప్పుడు నేను మొట్టమొదటిసారి నా జీవితంలో నేను మోకరించి ఆయన సన్నిధిలో ఏడ్చి నా ప్రతి తప్పు, నా ప్రతి పాపం, ఎవ్రీ సింగిల్ మిస్టేక్, రాంగ్, సిన్, everything negative that I had in me, I started confessing. And I said, Lord, here I am. My music is for you. My life is for you. Henceforth, I belong to you and I don't want this world at all. I was just 21 years old at that time. And I gave my life to Jesus. The amazing thing that happened is, the room I was born again. In the same room I was born again. I give glory to God for that. And from the very next morning, I started going out and started giving gospel to people. Now words were put in my mouth. Revelations coming. God is giving me revelations. I am talking to people, speaking to them, and giving the gospel, and just went on talking. I started the ministry very next day. I'm talking about November 18th, 1987, when I started my ministry. I began to go out and start giving gospel, and God started using me across India. As a revival speaker, I was known and traveled places. Since then, I am sensitive to the voice of God because I know that voice. So I am a witness and shown evidence that Jesus is God, and He not only spoke long ago, He still speaks. And I am the witness. So how I am saved? Nobody came to me giving a gospel. The Savior Himself saved me. It means I have the literal Damascus experience. Nobody. He Himself saved me. I thank God for that gift of salvation. If that didn't happen today, I wouldn't be standing here. So I thank God for that testimony. So now we'll go ahead. Now the key word for us today to meditate on is